నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్మల్ పట్టణాభివృద్ధి కోసం, నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇస్తలేదు. కాబట్టి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీసీ ఏవైతే నిధులు ఉన్నాయో అది గ్రామాలకే పనికొస్తాయి, పట్టణానికి రావని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ గ్రామాలలో ఇలా ఎక్కడ చూసినా కూడా ఇవాళ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పట్టణంలో ₹1 కూడా పని జరుగుతలేదు. మరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మా మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చి నిధులు శాంక్షన్ చేయమనంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మల్ పట్టణాన్ని మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చారు. కానీ మొట్టమొదటిసారిగా కేవలం డ్రింకింగ్ వాటర్కి పైప్ లైన్లకే పైసలు ఇస్తామని చెప్పి ₹63 కోట్ల శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్షాధారిత నీరు ఏదైతే ఉందో మొత్తం కూడా చెరువుల పాలై మురికి నీళ్ళన్నీ కూడా పట్టణం నుంచి వెళ్ళిపోతున్నాయి. వాటిని శుద్ధి చేసి వాడుకునేటువంటి ఒక కార్యక్రమం కింద కేంద్రం ₹42 కోట్ల శాంక్షన్ చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్గా మహేశ్వర్ రెడ్డి గారు కలిసి అయ్యా నిర్మల్ మున్సిపాలిటీ కోసం 50 కోట్లు తక్షణ అవసరం ఉన్నాయి, మీరు ఇవ్వండి అని చెప్పేసి పర్సనల్గా పోయి అడిగితే నేను 50 ఇవ్వలేను కానీ తక్షణం కింద ₹15 కోట్ల ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మల్ పట్టణానికి 15 కోట్లు విడుదల చేయడం జరిగింది. అయితే వెంటనే నిర్మల్లో ఉన్నటువంటి 42 వార్డులకు సమానంగా ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువ అవసరం ఉన్నదో అక్కడ డబ్బులు కేటాయిస్తూ 42 వార్డులకు దాన్ని పూర్తి చేసి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 3 చోట్ల వర్కులు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ ₹15 కోట్ల టెండర్ను రద్దు చేయాలన్నటువంటి ఒక దురాలోచనతోని ప్రత్యేక మున్సిపల్ సమావేశం పెట్టి మళ్ళీ దీన్ని రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా వాళ్ళ వార్డులకు ఎక్కువ పెద్ద మొత్తంలో మలుచుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయం ముందట, కలెక్టర్ కార్యాలయాల ముందట 2 చోట్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఇలా ఒకవేళ పాతయ్య కొనసాగించినట్లయితే కొత్తగా మళ్ళీ దీన్ని రద్దు చేసి ఒకవేళ నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆందోళన ఉధృతం చేస్తాం. లేకపోతే రానున్న రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళనకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మీ విధానాన్ని మార్చుకొని మీ ఆలోచనను తిరిగి తీసేసుకొని వెంటనే ఎమ్మెల్యే గారితో సహకరిస్తూ అభివృద్ధికి ముందుకు పోతేనే మీరు రానున్న రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కానీ ఇదే విధంగా కొనసాగినట్లయితే మీకు రానున్నటువంటి రోజుల్లో ప్రజలకు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతాకి